ఒడిశాలో మంచితనం గురించి మాట్లాడుకుంటున్నమాట ఇక్కడ కూర్చుండి. ఇన్నాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. మరి వాళ్ళు మంచితనం గురించి కూడా చెప్పకపోతే మన తప్పు అవుతుంది ఖచ్చితంగా. 500 ఇచ్చారు, చాలా హ్యాపీగా ఉందండి. అంటే డబ్బులు ఇచ్చిన దానికన్నా ఆయన మా కోసం వచ్చి ఇంత అలా చేస్తున్నందుకు మరీ హ్యాపీగా అనిపించింది. ఒడిస్సా నిజంగా ఎంత డెవలప్మెంట్ అవుతుందంటే అండి, ఒక్క స్కూల్కి వచ్చి 5 crores వరకు ఖర్చు పెడుతుందంటే డెవలప్మెంట్కి. అంతేనండి. ఏమంటే అసలు ఎవరు చెప్పారండి ఒడిశాలో మంచి వాళ్ళు ఉంటారని? అసలు ఒడిశా అంతా మంచి వాళ్ళే ఉన్నారు. మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా చెడ్డ వాళ్ళు లేరు. మన ఫ్రెండ్స్ అందరూ చెప్తే నేను ఏదో అనుకుని ఏదో పొరపాటు పడి తప్పుగా చెప్పాను. అందరూ అనుకుని నన్ను అయితే క్షమించాను భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దూరం నుంచి చూసి మేము కొండలు అనుకున్నాం కానీ అండి, ఈ కొండలు కాదండి, మొత్తం చెట్లే ఎలా పెరిగాయి చూసారో మొత్తం. ఎవడో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రూమ్ అయితే నిన్న మనకి జైపూర్లో పరిచయం మన ఫాలోవర్ అరేంజ్ చేశారండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం బోరిగుమ్మ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుండి అయితే మనకి 9వ రోజు ప్రయాణం అయితే మొదలవుతుంది. అన్నట్టు మరొక ముఖ్యమైన విషయం, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయగానే వీడియో స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది ఏంటో. మొత్తం రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి. మనకి ఇచ్చింది అయితే ఇది మొదటి రూము. మొత్తానికైతే వాళ్ళకి